शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये महागणाधिपतये नमः महासरस्वत्यै नमः गुरुभ्यो नमः हरि ओम प्रेक्षक महाशयुలకు ముందుగా నమస్కారాలు। మన్మథనామ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలని చెబుతున్నాము। ముందుగా మేషరాశి। ఈ మేషరాశి అశ్వని భరణి కృత్తికా పాదం మేషం అనగా అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తికలో 1వ పాదం, వీటిని మొత్తం 9 పాదాలు। ఈ 9 పాదాలు కలిపి మేషరాశి కింద వర్తిస్తుంది। అశ్వని భరణి కృత్తికా పాదం మేషం। ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 14, వ్యయం 14 అనగా సంపాదన సరిపోతుంటుంది। ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6। ఈ రాశి వారికి అదృష్టరత్నము పగడం। ఈ రాశి వారి యొక్క లక్షణాలు అభిమానవంతులు, వీరిది తీవ్ర కోపము, ప్రతి విషయానికి కూడా ముందడుగు వేస్తుంటారు, ఆలోచన తక్కువగా ఉంటుంది, వీరికి సౌఖ్యము తక్కువగా ఉంటుంది, వీరి చేయు పనులందు ఆలస్యమును సహించరు, చేసేటువంటి పనులలో జాప్యం చేయడానికి వీరు ఇష్టపడరు అన్నమాట। ఇతరులకు లొంగి ఉండరు, ఇంకోరికి లొంగి ఉండరు, తొందరపాటు అనవసరంగా చిరాకు కలిగి ఉందరు, వీరికి కోపం వచ్చిన తలచిన పనులు త్వరగా సాధించరు। మేషరాశి వారికి పక్కవాళ్ల విషయం పట్టదు, ఇతరుల గురించి పట్టించుకున్నారు అన్నమాట। ఈ రాశి స్వభావం ప్రతిదీ తమ దృష్టితో చూచెదరు, వీరు స్వార్థపరులే కానీ త్యాగానికి వెనుకాడరు। మేషరాశి వారిలో దుర్మార్గము, దురాలోచన ఏమాత్రమూ ఉండవు। ఏమి మాట్లాడినా ఏమి చేసినా అది వారి హృదయపూర్వకంగా ఉంటుంది। వీరికి లౌకికం తెలియదు, వాక్చాతుర్యముతోనూ కార్యదీక్షతతోనూ అన్నింటా కార్యసాధకులుగా బయటికి రాగలరు। వీరు సాధారణముగా బలిష్టముగాను దృఢముగాను ఉంటారు। వీరి నడకలో మాట తీరులో ఆత్మస్థైర్యము ప్రస్ఫుటంగా తెలుస్తుంది। కొందరు వీరిని గురించి అహంకారులు అనుకునే ప్రమాదం కూడా ఉన్నది। మేషరాశి వాళ్ళని చూసి వీరు అహంకారంగా ఉన్నారు అనేటువంటి ఆలోచన వస్తుంది ఎదుటివారికి। ఈ రాశివారు జీవితంలో ఒడిదుడుకులకు లొంగరు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా తలవంచరు, భయపడరు, పొగడ్తలకు లొంగిపోతారు, పొగడ్తలకు తొందరగా లొంగిపోయేటువంటి స్వభావం ఉంటుంది। అందుచేత కన్యారాశి వారు తమ మాటలతో ఈ రాశి వారిని ఆకర్షించరు। వ్యాపారము లాభించదు, కానీ నేర్పరితరముండును। కోరికలు ఎక్కువ, నెరవేరుట తక్కువ, స్థిరమైన మనస్సు కాదు। అన్ని రకములైనటువంటి కార్యక్రమాలను బహు సమర్థతతో నిర్వర్తించగలరు। దాన ధర్మములందు భారీగా ఖర్చు చేయుటకు వెనుకాడరు। ఇవి మేషరాశి వాళ్ళకి దాన ధర్మాల గురించి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది, వెనకాడకుండా ఇచ్చేస్తుంటారు। చిన్నతనమున అనేక కష్టములకు పడి పైకి వస్తారు, కష్టాల నుంచి పైకి వస్తారు। ప్రతి విషయమునందు కోపము, చిరాకు ఉండటం వలన ఇతరులతో కలహములు కలుగుతుండును। వీరికి ప్రతి విషయములోనూ నిదానం తక్కువ, ధైర్యముగా మొండిగా దూసుకుపోవాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। ముక్కుసూటిగా మాట్లాడటం, నిజాయితీగా బ్రతకటం వీరి దగ్గరున్నటువంటి ముఖ్య లక్షణాలు। వీరికి ఎంత గుండె నిబ్బరం ఉన్నా శరీరానికి కాస్త బాధ కలిగితే ఓర్చుకోలేరు, అది వీరి బలహీనత। మేషరాశి వారు తొందరపాటు పనులు చేయకుండా జాగ్రత్త పడాలి, తొందరపడద్దు। మేషరాశి వాళ్ళు నిదానంగా ఆలోచించి చేయాలి। వీరికి గుండ్రని కన్నులు,
దుర్బలమైన మోకాళ్ళు, వ్రణములు శరీరమునందుండును. నీటి భీతి కలదు. మేషరాశి వారికి నీరంటే కొంచెం భయం ఉంటుంది. స్వల్పముగా భుజింతురు, ఆహారం తక్కువగా తీసుకుంటారు. కామికులు, చపలురు, అవసరమైతే అబద్ధమాడుటకు కూడా సందేహించరు. వ్రణములు గల అవయములు గలవారు. వీరికి నేత్ర, దంత, శీతల బాధలు ఎక్కువగా ఉంటాయి. నేత్ర సంబంధమైనటువంటి బాధలు, శీతలం అంటే జలుబు సంబంధమైనటువంటివి బాధలు. తిండి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరము. తిండి విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. దానివలన వీరి ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. వీరి వద్ద ఒక విచిత్రమైనటువంటి స్వభావం ఉంటుంది. అదేమిటంటే ఏ పని తనకన్నా ఎవరూ చేయలేరనేటువంటి ధీమా ఉంటుంది. నన్ను మించి ఎవరూ చేయలేరు, నేనే చేయగలను అనేటువంటి ధీమా, నమ్మకం ఉంటుంది. దీనివల్ల వారు ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. వీరు చాలా అనుభవాల తర్వాత కొంత లౌక్యము, అణగి ఉండే మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు. కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత, జీవితంలో కొంతకాలం గడిచిన తర్వాత అణిగి ఉండేటువంటి స్వభావాన్ని కొంత అలవరుచుకుంటారు పరిస్థితుల ప్రభావం వల్ల. వీరికి ఆస్తి మీద కన్నా కూడా కీర్తి మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. వీరు రాజుతోనూ ముష్టివానితోనూ కూడా ఒకే రకంగా ప్రవర్తిస్తుంటారు. ఈ రాశివారు రాజకీయవాదులు కావడం చాలా అరుదుగా ఉంటుంది. వీరు వ్యాపారాలు, లలిత కళల్లో రాణిస్తారు. వీరి నిర్లక్ష్యమే వీరి శత్రువు. వీరు ధైర్య సాహసములు గలవారు, చొరవ, తెగింపు, పౌరుషము గలవారు. వీరు వర్తమానము గూర్చి తప్ప భవిష్యత్తును గురించి ఆలోచించరు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలాన్ని గురించి ఆలోచిస్తారు కానీ భవిష్యత్తును గురించి ఎక్కువ ఆలోచించరు. ఒకరు తనపై పెత్తనం చేయటం సహించరు. ఇంకో రజమాయిషైని వీరు ఒప్పుకోరు. స్వతంత్ర జీవనంలో రాణింతురు. వీరు అందముగా, ఆకర్షణీయముగా ఉండటం వలన ఎక్కువ మంది స్త్రీలను ఆకర్షింతురు. వీరికి తొందరపాటు ఎక్కువ. నిర్మోహాటంగా మాట్లాడతారు. ఎవరికీ భయపడరు. అహంభావం తగ్గించుకుంటే బాగా రాణించగలుగుతారు. అహంకారాన్ని కొంత వదిలిపెట్టి అనుకూలంగా మాట్లాడినట్లయితే సమాజంలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. వీరి అభిమానమునకు, ఆత్మగౌరవమునకు భంగము కలిగినప్పుడు చాలా తీవ్రంగా ప్రవర్తించెదరు. అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని భంగం కలిగిన సందర్భంలో మనసులో తీవ్రమైనటువంటి బాధకి లోనవుతారు. ఈ రాశి వారికి గోచార రీత్యా గురుగ్రహము సంవత్సరారంభము నుండి 14 జూలై 2015 వరకు చతుర్థ స్థానమైనటువంటి కర్కాటక రాశి యందు, తదాది సంవత్సరాంతం వరకు పంచమ స్థానము సింహరాశి యందు సంచరించును. శనిగ్రహము సంవత్సర శాంతము వృశ్చిక రాశిలోను, అష్టమ స్థానములోను సంచరించును. శనిగ్రహము సంవత్సర ఆశాంతము వృశ్చిక రాశిలో అష్టమ స్థానం ముందు సంచరించును. మేషరాశికి శనిగ్రహము అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నది. రాహుకేతువులు సంవత్సరారంభము నుండి 29/1/2016 వరకు సింహ, మేన రాశుల్లో షష్టమ వ్యయస్థానములందు, తదాది సంవత్సరాంతం వరకు సింహ, కుంభరాశులలో పంచమ లాభస్థానముల్లోనూ సంచరింతురు. జన్మాత్ గురు సంచారం 4లో. యాచనం బుద్ధి చాంచల్యం, తేజోహాని ధన వ్యయం, దేశత్యాగంచ కలహం, చతుర్థ స్థానగో గురు. సమయానికి రావలసిన ధనము రాక రుణములు చేయుట, మనస్సు చంచలముగా ఉండుట, కుటుంబ సభ్యులతో వెలుపత కలహములు, నిందలు, అవమానములు, వీటి నుంచి దూరముగా వెళ్ళు ప్రయత్నములు, విదేశ ప్రయాణములు, వాహన ప్రమాదములు జరుగుటకు అవకాశం కలదు. వ్యాపారంలో రావలసినటువంటి బకాయిలు వసూలు కాకపోవుట, వ్యవసాయదారులకు పంటల విషయంలో శ్రద్ధ చూపకపోతే లాభములు రావు. ఈ మేషరాశి వారికి వధూవరుల వివాహ ప్రయత్నాలు గురు అనుకూలత లేని కారణమున ఆలస్యమగుచుండును. విద్యార్థులకు శ్రమతో కూడిన ఉత్తీర్ణత లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడినట్లయితే తప్పక మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి. గురు పూజ చేయుట వలన శుభ ఫలితములు కలుగును. ధనధాన్యముల వృద్ధి, అనుకున్న పనులు త్వరగా జరుగుట వలన
కలిగేడు సంతోషము, వ్యాపారాభివృద్ధి, భార్య తరపున వారితో సంతోషము, అలానే సృజనులతోనూ సౌఖ్యము, వ్యవసాయ పంటలు అధిక ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులకు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధించగలరు. కోర్టు వ్యవహారములందు అనుకూల తీర్పులు, తీర్థయాత్రలు చేయుట, సుపుత్ర ప్రాప్తి మొదలగు అనుకూల ఫలములు కలుగును. గురువు పంచమంలో సంచారం చేసేటప్పుడు ఈ ఫలితాలు కలుగుతాయి. జన్మాత్ శని సంచారంలో అధిక వ్యయము, కార్య విఘ్నములు, శరీర అనారోగ్యము, మనఃక్లేశములు కలుగుతుండును. అనవసర భయము, కారణము లేనటువంటి భయం ఉంటుంది. అధిక ధన వ్యయము, అధికారుల అనాదరణ, కుటుంబ సభ్యులతో కలహములు మొదలగునవి కలిగి మనశ్శాంతి లేక భయభ్రాంతులై ఉందురు. ఈ రాశి వారిలో అశుభ అష్టమ స్థాన శనికి తగు రీతిన శాంతి జప హోమ పూజాదులు జరిపించిన అశుభ ఫల తీవ్రత తగ్గి శుభప్రదులై ఉందురు. అనగా ఈ మేషరాశి వారికి అష్టమ శని సంచార ప్రభావం వల్ల అనేకమైనటువంటి అవరోధాలు, ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శనిదేవునికి తైలాభిషేకములు, ఇంకా విశేష అర్చనలు, శనిదేవుడికి ప్రదక్షిణాలు, తిలదానాలు మొదలైనటువంటి చేయడం వల్ల ఈ యొక్క శని ప్రభావం తగ్గి శుభప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. రాహు సంచారము 6లో, జన్మరాశి నుంచి 6వ స్థానంలో రాహు సంచారం వల్ల ధైర్య బుద్ధిర్వీర్యవృద్ధి, రిపునాశనం సదాశుభం, గౌర్భూమిశ్చత్రులాభం, రిపుస్థానగతోభణి, ధైర్యయుక్తమైనటువంటి బుద్ధియును, ఈ రాశి నుండి 6వ స్థానమున రాహుగ్రహ సంచారం వల్ల ధైర్యయుక్తమైనటువంటి బుద్ధియును, శత్రువులు నశించుటయు, సుఖ సంతోషములు కలుగుటను, గోభూలాభ ప్రాప్తి కలుగును. అయినను కొంత అనానుకూలత కారణంగా ధననాశము, నేత్రబాధలు, శత్రుభయము, కార్యవిఘ్నములు కలుగుచుండును. అందువల్ల రాహు సంబంధమైనటువంటి జపాదులు, హోమాదులు, పూజా కార్యక్రమములు, దుర్గాదేవి కుంకుమార్చనలు చేసుకోవడం వల్ల సకల శుభములు జరుగును. జన్మాత్తు రాశి దగ్గర నుంచి పంచమంలో రాహు సంచారం పుత్రులతో విరోధమును, రాజసత్కారము, సకాల భోజనము లేకుండాటయు, అందరికీ అండగా ఉండుటయు, గుర్రములు, ఏనుగులు మొదలగు వాటిలో లాభము, సుఖభోజనము, వస్త్రములు మొదలగు లాభములు కలుగును. జన్మరాశి నుండి 12లో కేతు సంచారము జరగడం వలన ఈ రాశి వారికి ధననాశనము, నేత్రబాధ, శత్రుభయము, కార్యవిఘ్నములు, అన్యస్థల ప్రయాణములు, అనవసరమైన వైరము, అవమానములు మరియు శత్రువుల చేత కొంత భూలాభ ప్రాప్తియు, అధిక శ్రమను కలిగినను శత్రువులపై పైచేయుండుట జరుగును. అందువలన కేతు సంచారము బాగలేనందువల్ల కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఇబ్బందులు పెడుతుండటం వల్ల కేతుగ్రస్తమైనటువంటి కేతుగ్రహ శాంతులు, కేతుగ్రహ జపము, హోమాదులు, గణపతి గకార గణపతి సహస్రనామార్చన మొదలైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల కేతుగ్రహ సంబంధమైనటువంటి బాధలు తొలగి సుఖశాంతులు కలుగును. 11లో కేతు సంచారం వలన పశు సంపద వృద్ధి నొందుట, నూతన వస్త్రలాభములు, భార్యా పిల్లలతో సంతోషము, కోరికలు సిద్ధించుట, ఆశించిన ఫలితములు కలుగుట వలన మానసిక ఉల్లాసము, శత్రువులపై విజయము, మృష్టాన్న భోజనము ఇత్యాది శుభములు కలుగును.